జనవరి 24 భారతరత్న బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జననాయక్ కర్పూరి ఠాకూర్ గారి యొక్క జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్ గారు బీహార్లోని సమస్తీపురాలో జన్మించడం జరిగింది. వారు విద్యార్థి దశలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని భారత స్వతంత్ర పోరాటంలో భాగం కావడం జరిగింది. జైలు పాలవ్వడం జరిగింది. ఆ తర్వాత స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఆదర్శ రాజకీయాల్లో భాగమై ఆయన సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా తాజ్పూర్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఆదర్శ రాజకీయాలకు బాటలు వేస్తూ ఆయన అనేక సంస్కరణలు కూడా రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది. ఆదర్శ రాజకీయాలకు, నైతిక రాజకీయాలకు మారుపేరుగా కర్పూరి ఠాకూర్ గారు ఉండడం జరిగింది. ఆయన బీహార్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలో కాంగ్రెసేతర అంటే భారతదేశంలోనే కాంగ్రెసేతర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కర్పూరి ఠాకూర్ గారు పనిచేయడం జరిగింది. బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కూడా అనేక సంస్కరణలకు ఆయన బాటలు వేయడం జరిగింది. విద్యాభివృద్ధిలో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో కావచ్చు, అట్టడుగు అణగారిన బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఆయన కాంక్షించడం జరిగింది. సామాజిక న్యాయానికి ఆయన బాటలు వేయడం జరిగింది. కర్పూరి ఠాకూర్ గారు నిజాయితీ, నైతిక రాజకీయాలకు, నిరాడంబర రాజకీయాలకు మారుపేరుగా కర్పూరి ఠాకూర్ గారు ఉండడం జరిగింది. ప్రజలలో ఆయనకు ఉన్నటువంటి ఆదర్శ భావజాలంతోనే ఆయనకు జననాయక్గా ఆయనకు బిరుదివ్వడం జరిగింది. కర్పూరి ఠాకూర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా అతి సాదా సీదా జీవనం గడపడం జరిగింది. అందుకే ఆయన నైతిక రాజకీయాలకు మారుపేరుగా చెప్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా కర్పూరి ఠాకూర్ గారు ఏదైతే నాయి బ్రాహ్మణ కులంలో ఆయన పుట్టడం జరిగిందో, ఆయన తండ్రి, ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే ఉన్న కాలంలో కూడా ఆయన యొక్క కులవృత్తి ఆయన చేయడం జరిగింది. తన తండ్రి సాదాసీదాగా కర్పూరి ఠాకూర్ గారి తండ్రి, వారి కుటుంబం అంతా కూడా సమస్తీపురాలో వారి యొక్క చిన్న ఇంట్లో కూడా నివసించడం జరిగింది. ఇక్కడ కూడా ఆయన ఆడంబరాలకు పోలే నిరాడంబర జీవితం ఆయన గడపడం జరిగింది ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా. తర్వాత విద్యాభివృద్ధికి ఆయన అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన బీహార్లో అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యాభివృద్ధికి ఆయన దోహదపడడం జరిగింది. ఆ తర్వాత చాలామంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరం అవుతున్నారని తలిచి ప్రభుత్వమే ఫీజులు చెల్లించే విధంగా, అలాగే ఉచిత విద్యను కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది భారతదేశంలోనే చారిత్రాత్మక నిర్ణయంగా ఆయన తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలోనే రిజర్వేషన్ల నిర్ణయానికి దిక్సూచిగా కర్పూరి ఠాకూర్ గారు ఉండడం జరిగింది. ఎందుకంటే మండల్ కమిషన్ కన్నా ముందే మంగేరిలాల్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలోనే బీహార్లోనే మొట్టమొదటిసారిగా 26% రిజర్వేషన్లు ఆయన అమలు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా బీహార్లో అదే నడుస్తూ ఉన్నది. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు అన్ని రంగాల్లో బీహార్లో ఇప్పుడు ముందు ఉన్నారు అంటే దానికి కారణం మాత్రం కర్పూరి ఠాకూర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమే. అలాగే కౌలు రైతు చట్టం కావచ్చు, అంటే భూ సంస్కరణలో కూడా ఆయన అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే మొత్తంగా కూడా బీహార్ రాష్ట్రంలో ఒక ఆదర్శ రాజకీయాలకు, నైతిక రాజకీయాలకు ఆయన బాటలు వేయడం జరిగింది. కర్పూరి ఠాకూర్ గారు వాస్తవంగా కూడా ఎంత సాదాసీదా మనిషి అంటే బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చినిగిన బట్టలు వేసుకొని తిరగడం జరిగింది. అందులో భాగంగానే ఒక పెద్ద మీటింగ్ ఉన్నటువంటి తరుణంలో అప్పటి మాజీ ప్రధాని అయినటువంటి చంద్రశేఖర్ హెగ్డే గారు కర్పూరి ఠాకూర్ గారి యొక్క పైజామా ఏదైతే ఉందో పైజామా దగ్గర అంటే జేబ్ ప్రాంతంలో చినిగింది అని చెప్పి అందరి దగ్గర చందాలు వసూలు చేసి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కర్పూరి ఠాకూర్ గారికి చినిగిన బట్టలు ఉన్నాయి, మనం చందాలు కలెక్ట్ చేసి ఆయనకి ఇద్దాము, ఆయన కొత్త పైజామా కుట్టించుకుంటాడని చెప్పడంతో నిజంగా కూడా ఆయన అందరి దగ్గర కలెక్ట్ చేసి కర్పూరి ఠాకూర్ గారికి ఆ చందా ఇస్తే కర్పూరి ఠాకూర్ గారు నాకు మంచి పని చేసిండ్రు, మీరంతా కూడా కలెక్ట్ చేసి నాకైతే మీరు చందా ఇస్తుండ్రో అది బీహార్ యొక్క అభివృద్ధికి నేను వాడతా, ముఖ్యమంత్రి సహాయ నిధికి నేను తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అంత మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు కాబట్టి నిజంగా సాదాసీదా జీవనం, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా తన కూతురు పెళ్లి తన సొంత ఊళ్ళో చిన్న ఇంట్లో కూడా చేసినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. అతి సామాన్యమైన జీవనం గడిపినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. ఇక్కడ కూడా ఆడంబరాలకు పోలే. కర్పూరి ఠాకూర్ గారి ఒక స్ఫూర్తితోనే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, రామ్ విలాస్ పాస్వాన్ గారు కావచ్చు, నితీష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గురువు కర్పూరి ఠాకూర్ గారు. కాబట్టి రామ్ ప్రసాద్ లోహియా గారి యొక్క స్ఫూర్తితో ఆయన రావడం జరిగింది. సోషలిస్ట్ రాజకీయాలకు స్ఫూర్తిగా కర్పూరి ఠాకూర్ గారు నిలవడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క శత జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం. కాబట్టి ఆదర్శ రాజకీయాలకు కారణమైనటువంటి కర్పూరి ఠాకూర్ గారి యొక్క స్ఫూర్తితో నేటి రాజకీయ నాయకులు ఉండి భారతదేశాన్ని సురాజ్యంగా తయారు చేయాలని ఆకాంక్షిస్తూ జై హింద్.